श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामभर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను. యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు, ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి. అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం. ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తానుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం, అందులోనూ కుజుడు ఇతర గ్రహాల్ని నీచంలో చూస్తున్నాడా, ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా, మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణనలో చేసుకోవాలి. ఇది ఒక్కటే ప్రామాణికం కాదు. కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముందుగా మన యొక్క జాతక చక్రంలో 12 గళ్ళు ఉంటాయి. ఈ 12 గళ్ళలో ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు. లగ్నము అంటే మొట్టమొదటి స్థానం. అది 1వ స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 కింద వేస్తారు. కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు. ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా, ఆ వ్యక్తిని అధపాతాళంలోకి వేయాలా, లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. 2వ రాశి అయినటువంటి వృషభ రాశిలో వారికి వృషభ లగ్నంలో అంటే 2వ స్థానంలో కుజుడు కనుక ఉంటే అనూహ్యంగా మీ మాట అనేటువంటిది కింద పడి తర్వాత మీకు అనుకున్నటువంటి స్థాయిని ఏర్పరిచేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. ముందు మీ మాట కాదన్నా చివరికి భూమి గుండ్రంగానే ఉంటుందని నానుడి పరంగా మళ్ళా మీ మాటే నగ్గుతూ ఉంటుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పరచుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు. ఇదే కుజుడు కనుక 5వ స్థానంలో ఉండడం వల్ల సొంత ఇంటిని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కుజగ్రహము వృషభ రాశి వారికి 8వ ఇంట ఉండడం వల్ల వారు అనుకున్నటువంటి ధనాన్ని రాబట్టడంతో పాటుగా తను ఇంతకు ముందు కోల్పోయిన ధనం కూడా ఇతనికి ఆకస్మికంగా వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ కుజగ్రహము వృషభ రాశిలో వారికి 8వ స్థానంలో ఉంటే కనుక మీరు ఎవరినైతే అత్యంతంగా ప్రేమిస్తారో, ఎవరి మీదైతే మీరు ఆధారపడుతూ ఉంటారో వారు మిమ్మల్ని కించపరిచి, మిమ్మల్ని దూరం పెట్టి, మిమ్మల్ని అవమానించేటువంటి స్థాయి నడుస్తూ ఉంటుంది. తదనంతరము ఇదే కుజుడు 12వ ఇంట ఉంటే గనక శరీరంలో ఆరోగ్యపరమైన సమస్యలు అధికమవుతూ ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత తీసుకోవాల్సిన వ్యవస్థ ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కుజగ్రహము అనేటువంటిది వృషభ రాశి వారిని
కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు నడుస్తూ ఉంటాయి. ఈ కుజగ్రహం గనక రెండోది వృషభ లగ్నంలోనే ఉంటే వారికి అనూహ్యంగా అనారోగ్యమైనటువంటి సమస్యలు మాత్రమే కొని తెస్తాడు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు. పైగా మీరు ఎవరి దగ్గరనైతే ధనాన్ని తీసుకున్నా, అంటే వృషభ రాశి వారికి కుజుడు 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఉంటే గనక మీకు వచ్చినటువంటి ధనాన్ని నిల్వ చేసుకుని ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం అనేటువంటిది ఈ సంవత్సరాంతం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇదే కుజుడు గురుడితో కానీ కేతువుతో కానీ కలయికలో లగ్నంలో కనుక వృషభ రాశి వారికి ఉన్నట్లయితే వారి యొక్క గౌరవ ఖ్యాతులు అనేటువంటివి దిగజారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కుజుడు అనేటువంటి వాడు వృషభ రాశి వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకుని ఆ స్థాన పర్యంతంగా గ్రామదేవతను కొలవడం అనేటువంటిది చాలా శీఘ్రమైనటువంటి విషయం. కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థుల్లోకి అయితే మాత్రం 5వ స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్ళేటువంటి అధికారం పొందుతారు. అనూహ్యంగా చదువు మీద ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కావున వృషభ రాశి వారు కుజగ్రహము అనేటువంటిది నేను చెప్పిన స్థానంలో కనుక ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం రోజున ఏదన్నా పొలిమేరలో ఉన్నటువంటి గ్రామ దేవతకి చక్కగా ఒక కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం చాలా మంచి విషయాన్ని ఆచరించుకుంటుంది. పరమేశ్వరార్పణం. ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా 12 స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన ప్రాకారము, ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి, కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు. ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, మాకు ఏమి జరిగింది, ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని, లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు. జ్యోతిష్యులు కానీ, పండితులు కానీ, లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం. ఆ పరిష్కారాలు మీరు చేసుకుని మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం. ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది ఇలా చూస్తారు, కొంతమంది పక్క చూపు నుంచి చూస్తారు, కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు. అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో, ఆరూఢ చక్రంలో, నవాంశ చక్రంలో, దశాంశ చక్రంలో అనేటువంటి 4 చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభ యుక్తంలో చేస్తారు. చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ, లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే. అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు. కాబట్టి రవి సంక్రమణం నుంచి రవి సంక్రమణం వరకు జరిగేటువంటి వ్యవస్థ. ప్రతి నెల కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటిని గమనించగలరని మనవి. పరమేశ్వరార్పణం.